అందరికీ నమస్కారం. సోక్ చేసుకుందాంకి స్వాగతం. కాజల్ పెన్సిల్ని ఐబ్రో ప్రోడక్ట్ ఎలా వాడుకోవచ్చో, అసలు వాడుకోవచ్చా, ఒకవేళ వాడుకోవచ్చు అయితే ఎలా వాడుకోవచ్చు చూద్దాం. డిఫరెన్సెస్ మెయిన్లీ ఏంటి? ఐబ్రో పామేడ్కి కోల్కి మధ్యలో 3 డిఫరెన్సెస్. ఒకటి కలర్, రెండోది పిగ్మెంటేషన్, మూడోది టెక్స్చర్. ఫస్ట్ మనం కలర్ గురించి మాట్లాడదాం. కలర్లో ఏముంటుందంటే ఐబ్రో పామేడ్ కలర్స్ జనరలీ కూల్ బ్రౌన్ లేదా కొంచెం గ్రేష్ కలర్, బ్లాక్ కాకపోయినా కొంచెం గ్రేష్ బ్లాక్ ఆ కలర్స్లో ఉంటాయి. ఎందుకంటే మనకి డార్క్ హెయిర్ ఉందని మనం డార్క్గా చేసుకోలేము. ఐబ్రోస్ చాలా బోల్డ్గా, చాలా ఎక్కువ డ్రమాటిక్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకే కొంచెం ఫేడెడ్గా చేయడానికి అలాంటి కొంచెం లైటిష్ కలర్స్కి వెళ్తారు. సెకండ్, పిగ్మెంటేషన్. కాజల్ అనగానే చాలా డీప్ డార్క్ బ్లాక్ పిగ్మెంటేషన్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. సో బ్రౌన్ కాజల్ అయినా బ్లాక్ కాజల్ అయినా డీప్ డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది ఫార్ములేషన్లో. అలాంటి పిగ్మెంటేషన్ రావాలి అనే ఇంటెన్షన్తో ఫార్ములేట్ చేస్తారు. కానీ ఐబ్రో పామేడ్ ఎలా అంటే కొంచెం ఫేడెడ్ పిగ్మెంటేషన్ ఉండాలి అని అనుకుంటారు. అంటే మనం కాజల్ని రాసి ఇలా స్ప్రెడ్ చేశాక ఇలా కొంచెం ఫేడెడ్గా అయిపోతుంది. అలా పామేడే కొంచెం ఫేడెడ్గా ఉండాలి, ఎందుకంటే ఐబ్రోస్ మీద రాస్తాం కదా. సో అందుకే. మూడోది టెక్స్చర్. కాజల్ టెక్స్చర్ చాలా క్రీమీగా, చాలా స్లిప్పరీగా, సాఫ్ట్గా ఉండాలి, బికాజ్ ఐ మీద రాస్తాం. బట్ ఐబ్రో పామేడ్ టెక్స్చర్ అలా కాదు, అది హెయిర్స్ మధ్యలో మంచిగా సెట్ అవ్వాలి కాబట్టి దాని టెక్స్చర్ కొంచెం హార్డ్గా ఉంటుంది. కొంచెం అంత స్లిప్, అంత క్రీమీనెస్ ఉండదు ఆ క్రీమ్కి, ఐబ్రో పామేడ్ క్రీమ్ ఏదైతే ఉందో. సో అది డిఫరెన్స్. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్, ఇలాంటి కలర్, ఇలాంటి ఇంటెన్స్ పిగ్మెంటేషన్ ఉన్న ప్రోడక్ట్ని మనం ఎలా ఐబ్రో పామేడ్గా కన్వర్ట్ చేయవచ్చు అది చూద్దాం. సో ఫస్ట్ మనం టెక్స్చర్ని ఎలా డీల్ చేయాలో చూద్దాం. రాత్రంతా ఇలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఏంటంటే ఇది డ్రై అయిపోతుంది. సాఫ్ట్గా క్రీమీగా ఉన్న టెక్స్చర్ కొంచెం హార్డ్గా అయిపోతుంది. సో ఒక 10 hours అలా వదిలేయండి. సో అలా మనకి క్రీమీగా స్లిప్పరీగా ఉండే టెక్స్చర్ హార్డ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న పిగ్మెంటేషన్ అండ్ దీంట్లో ఉన్న కలర్ని ఎలా ఫేడ్ చేయాలి, దానికోసం మీరు కొంచెం టూల్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ కొన్ని టూల్స్ ఉంటాయి, అవి బాగా ఇంటెన్స్, ఆ ఫార్ములా ఎంత ఇంటెన్స్ పిగ్మెంట్ అయితే డెలివర్ చేయగలదో అంత ఇంటెన్స్ డెలివర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎంత పల్సగా, ఎంత సన్నగా ఉంది ఈ బ్రష్. ఈ బ్రష్తో నేను ఒక లైన్ గీస్తే చాలా ఇంటెన్స్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీంతో డ్రా చేస్తే ఎలా వస్తుంది. చూసారా ఇంటెన్సిటీలో డిఫరెన్స్ చూస్తున్నారా? ఇది జస్ట్ ఒక లైన్ గీసాను, ఇక్కడ 2-3 లైన్లు గీసాను. అయినా ఈ బ్రష్కి బ్రిసిల్స్ టైట్గా ఉన్నా కానీ ఈ బ్రిసిల్స్ డెఫినెట్గా అంత మంచి క్వాలిటీ కావు. సో ఏంటంటే లోకల్ మంచి క్వాలిటీ కానీ బ్రిసిల్స్ ఏం చేస్తాయి అంటే ఉన్న పిగ్మెంట్ని కొంచెం తగ్గిస్తాయి. అంటే ఆ ఫార్ములా పొటెన్షియల్, ఫుల్ పొటెన్షియల్ ఎంతైతే ఉందో అంత డెలివర్ చేయవు. సో కొంచెం తీసుకుని చూడండి, ఇప్పుడు ఒక లైన్ తీస్తా. చూస్తున్నారా, ఇంకా ఫేడెడ్గా వచ్చింది. సో ఇలా ఇంత బ్లాక్గా ఉన్నదాన్ని మనం దీన్ని చూడండి కొంచెం ఫేడెడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఫేడెడ్గా వచ్చింది. కలర్ కూడా కొంచెం గ్రేష్, దీన్ని లైట్గా రాస్తే కొంచెం బ్లాక్గా రావాల్సింది కొంచెం గ్రేష్ షేడ్లో వచ్చేస్తుంది మనకి. నేను జనరల్ ఈ బ్రష్ వాడతాను, కానీ ఇది లోకల్ ఎగ్జిబిషన్లో కొన్నాను కాబట్టి ఇలాంటిది మీకు దొరకదో నాకు తెలియదు, కాబట్టి వీడియో కోసం ఇది వాడదాం. ఇది మేబిలిన్ జెల్ లైనర్ లేదా లోరియల్ జెల్ లైనర్తో ఫ్రీగా వచ్చే బ్రష్. 3 point టెక్నిక్ వాడి మనం ఐబ్రో ఫిల్ చేస్తున్నాము. 3 point టెక్నిక్ మీద ఒక వీడియో చేశాను, అది లింక్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. పైన రైట్ సైడ్ కార్నర్లో పాపప్ వస్తుంది అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది.
సో ఫిల్ చేసేసాను అండ్ బ్రష్ చేసి కింద మనం నీట్గా కన్సీలర్ రాద్దాము. మనం ఒక ఐబ్రో పెన్సిల్ వాడితే ఎలా చేస్తాము అలాగే ఫినిషింగ్ ఇద్దాము. అప్పుడే మనకి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అది డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఎలా ఉంది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి కింద. సో అలా మనం మన దగ్గర ఆల్రెడీ ఉన్న కాజల్ని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద అవుట్పుట్. మీకు ఏమన్నా కొంచెమన్నా ఉపయోగపడే వాల్యూ డెలివర్ అయింది అనుకుంటే ప్లీజ్ కింద ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి మీరు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా కామెంట్స్లో చెప్పండి మీకు ఇలాంటి వీడియోస్ ఇష్టమా లేదా నేను ప్రోడక్ట్స్ చూపించి ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పడం ఇష్టమా. బికాజ్ మళ్ళీ ప్రోడక్ట్స్ కొనే కంటే ఉన్న వాటిని మనం ఎలా బెటర్ యూస్ చేసుకోవచ్చు దాని మీద నేను ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ దాట్ సిరీస్. సో నాకు చెప్పండి మీకు ఇలాంటి సిరీస్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా. అండ్ నేనేమేమి వేసుకున్నాను ఇప్పుడు ఈ లిప్ కలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేను ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ నేమ్స్ అన్నీ కింద పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు అండ్ నమస్కారం.